హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చిన్న మినీ వ్లాగ్, మళ్ళా గుడ్ మార్నింగ్తో సహా అందరికీ చిన్న మినీ వ్లాగ్. ఈరోజు మంగళవారం కాబట్టి మళ్ళీ నేను కార్తీక మాసంలో మంగళవారం అనే కదా, ఎప్పుడైనా మళ్ళీ కడప కడుక్కేసుకున్న పొద్దుగల్లనే స్నానం చేసేసుకొని ఇల్లు తుడుచుకొని కడపలు కడిగేసుకొని మంచిగా కడపలకైతే ముగ్గులు పెట్టేసుకొని కడపలు అయితే నీట్గా రెడీ చేసేసుకున్నాము. బొట్లు పెట్టేసుకొని ఇంకా తర్వాత నేను కడపలు కడిగిన తర్వాత పైకి వెళ్ళేసి తులసి చెట్లు మాకు పైకి ఉందన్నమాట, ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, మేము కింద ఉంటాము. ఇంకా అమ్మ తులసి కోట దగ్గర, నేను ఉసిరి చెట్టు దగ్గర రెండు అట్లా పక్క పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆడ మంచిగా కొంచెం పసుపుతో అలికేసి పద్మం ముగ్గు వేసేసి అక్కడ కూడా దీపం ముట్టించేసుకొని పొద్దున్నే అయితే నేను 5:35 వరకు, మ్యాక్సిమం 5:35, 5:35 నిమిషాల వరకు అయితే నా పూజ మొత్తం ఇంట్లో బయట కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఆ తర్వాత ఏం చేస్తారని మీరు అనుకుంటుండొచ్చు, కానీ ఆ తర్వాత ఇంకా వంట పొద్దున్న 8 గంటల వరకు మా వారు పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి నేను బాక్స్ రెడీ చేయాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. కాబట్టి ఇంకా నేను పొద్దున్న అయితే ఆ వంట బ్రేక్ఫాస్ట్ అవన్నీ తీయలేను, అంత పొద్దున్న ఒక్కరం వీడియో తీసుకోలేము. కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు నేను ఎప్పుడు దేవుడి వీడియోలు అయితే తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీకు మినీ వ్లాగ్లో పొద్దున్నే ఇలాంటి వీడియోలు చూస్తుంటే కూడా కొంచెం మనసుకి ప్రశాంతత అనిపిస్తుంటుంది. ఇంత పొద్దున్నే పూజ చేసుకుంటుంటే కూడా నిజంగా చాలా ప్రశాంతం అనిపిస్తుంది. కార్తీక మాసంలోనే కాకుండా ఎవ్రీ టైమ్, అంటే ఎప్పుడు కూడా మనకు సాధ్యమైతే కుదిరితే ఇట్లా చేసుకుంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంటుంది. ఇక ఇట్లా ఎవరి స్థాయిని బట్టి ఎవరికి తోచినంత వాళ్ళు నైవేద్యం కింద నేనైతే మిశ్రీ అయితే పెట్టుకున్నాను. గడపల ముందు ముగ్గు, గడపల దగ్గర దీపాలు పెట్టేసుకున్నాను నేను. తర్వాత అయితే ఇంకా మళ్ళీ నాకు తెలుసు కదా, ఎల్లమ్మ తల్లి ఉంది మా ఇంట్లో అని చెప్పేసి ఈరోజు మంగళవారం ఖచ్చితంగా ఇంకా ఎల్లమ్మ తల్లికి నైటే దండలు అయితే కుచ్చేసి పెట్టుకున్నాను. ఫోటోకోటి, మండపంకి ఒకటి, అమ్మవారిని కూర్చోబెట్టిన మండపంలో దానికి కూడా దండ వేసేసి నేనైతే ఇంకా అక్కడ కూడా దీపం వెలిగించుకోవడం అయితే అయిపోయింది. మొత్తం మీద అమ్మవారిని అయితే అట్లా అలంకరించుకున్నా ఈరోజు. ఇక కామన్గా ఇంట్లో మళ్ళీ నేను దేవుడి రూమ్లో ఇంట్లో కూడా దీపం ముట్టించేసుకున్నాను. వీడియో ఎట్లుందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మినీ వ్లాగ్ చేయడానికైతే నేను కూడా ట్రై చేస్తుంటాను. బట్ చేయడం అంటేనే కొంచెం సొంతంగా వీడియో తీసుకోవడమే కొంచెం కష్టం, అంతకుమించి ఏం లేదు. టైం 5:35